హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం పచ్చి కొబ్బరికాయతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్‌గా మనకి పండగలొచ్చినప్పుడు కొబ్బరికాయలన్నవి ఇంట్లో మిగిలిపోతా ఉంటాయి. ఆటితో మనం కొబ్బరి లూస్ కానివ్వండి, లేదంటే ఎండు కొబ్బరికి పెట్టుకుంటా ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి పచ్చి కొబ్బరితో కర్రీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా, చాలా ఈజీ ప్రాసెస్. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే వెనకాల ఉండే నల్ల భాగం అన్నది ఉంచుకోవచ్చు. లేదు అనుకుంటే తీసేసి కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి మనం మిక్సీ వేసుకున్న తర్వాత పక్కకి పెట్టేసుకొని, ఇలా మీ టేస్ట్‌కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు కూడా కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకొని సెపరేట్ బౌల్‌లోకి తీసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం రెగ్యులర్‌గా ఇంట్లో వాడే పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. కరివేపాకు అన్నది కొంచెం ఎక్కువే పడుతుందండి. కరివేపాకు వల్ల ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ వేసి పక్కకి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్. ఆనియన్ ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉన్న ఆనియన్ అనుకోండి, టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని, ఆనియన్స్ అన్నవి మనకు కంప్లీట్‌గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. దీనికి మనకి ట్రాన్స్‌పరెంట్‌గా వస్తే చాలనమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇలా కొంచెం పసుపు, మీ టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఇందాక చెప్పినట్టు ఈ ఆనియన్స్ ట్రాన్స్‌పరెంట్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడిక 2, 3 నిమిషాలకి ఇలా ట్రాన్స్‌పరెంట్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ వేసి పక్కకు పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని, మనం వేసుకున్న పసుపు, ఉప్పు, కారం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ కొబ్బరికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పచ్చి కొబ్బరన్నది చాలా త్వరగా అడుగన్నది అంటుకుంటుందనమాట. కాబట్టి మనం కంటిన్యూస్‌గా ఇలా కదుపుకుంటూ ఈ కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 7, 8 నిమిషాల తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని, ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ పచ్చి కొబ్బరి కర్రీకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసి మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటమేనండి. చూసారు కదా! చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీరొకసారి ట్రై చేసి, మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్‌లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.